ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సొంతింటి కల నిజం కాబోతోంది. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మంత్రులు బాధితులకు ఇచ్చినటువంటి హామీలేంటో, ఆ వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఖమ్మం కలెక్టరేట్ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. భూదాన్ భూమి బాధితుల్లోని 311 మంది అర్హులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. ఇప్పటికే సొంత స్థలం ఉండి ఇల్లు లేని మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. వచ్చే డిసెంబర్ 9 లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి బాధితులకు అప్పగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఇల్లు మాత్రమే కాకుండా నీళ్లు, కరెంటు మరియు పిల్లల భవిష్యత్తు కోసం అదే ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ ని కూడా నిర్మిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టించలేదని ప్రశ్నించారు. పేదల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని గతంలో కొందరు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని, అలాంటి వారి వివరాలు ఇస్తే రికవరీ చేసి బాధితులకు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక పట్టాలు తీసుకున్న తర్వాత ఎవరైనా భూమాఫియా వ్యక్తులు బెదిరిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించి బాధితుల ఇళ్లలో పండుగ వాతావరణం నింపుతామని మంత్రులు ప్రకటించారు. ఇది ఖచ్చితంగా వెలుగుమట్ల బాధితులకు ఒక గొప్ప ఊరటనిచ్చే విషయమే.